అబ్బా ఎన్నిసార్లు చెప్పినా కానీ గింతే తొవ్వలా చెప్పులు ఇడవ కుర్రి రాకపో కదా అట్టుకొని పడతామని చెప్పినా కానీ గిట్ల చెప్తురేంది మీరు అప్పుడే కావాలి యశ్వంత్ ఏమైంది ఏంటంటే గిట్లా ఇట్లనే పోతాం గిట్లనే అర్థం చెప్పులు తట్టుకొని పడదు గిట్లా గిట్ల పక్కకి ఇడితే గిట్టు దర్వాజా కాళ్ళు ఇడతారు నువ్వు చెప్పులు ఎందుకు తంటున్నావు తన్నకుంటే మన నిన్న నన్ను తంటే మళ్ళా తంటారు ఏమనుకుంటున్నావు తంటదాట తల్లడే ఉంటాయి మరి ఎందుకు? మరి నువ్వు లైట్ బంద్ చెప్తావు చీకట్లు అత్తం పోతాం ఈయన చెప్పులు ఇడితే ఎట్లెక్తాం ఆ చెప్పులు తట్టుకొని నువ్వు ఏ రాత్రి వస్తావో ఏ పొద్దుగాలతో నువ్వు వచ్చాక లైట్ వేసుకుంటుండాలా కరెంట్ బిల్ ఎవరు కడుతుంది కది నా ఇంట్లోకి ఉంది కనెక్షన్ నువ్వు లైట్లు కరెంట్ లేసి వచ్చే వరకు నీ వాడు అట్టు అని అంటలేరు మరి నువ్వు దర్వాజాలు చెప్పులు ఇడక మరి కొంచెం చెప్తాను తర్వాత ఈ తొప్పు ఎట్లుంది ఏడమంటావు గిట్టగా అంటలేదు గిట్లేదు చెప్పులు చూడు ఇక్కడ ఉన్నాయి నువ్వు గవ్వెందుకు దాన్ని నువ్వు ఘోరం తెలుసా అని తెలియక ఇక్కడ నిలిచిండు నువ్వు తెలియకపోతే చెప్పాలి ఇక్కడ నువ్వు అక్కడ ఇడు మరి మంచిగా చెప్పు మంచిగా చెప్తే ఎవరైనా వింటారు నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు నీకు నన్ను పెట్టుకోవాలంటే దండ ఎవడు కట్టిన దండ మీద పట్ల ఎత్తాను ఇడుచుకో ఎవరంటారు ఇస్తలేదు ఇడువవు వేయనియవా నేను నాదండం కట్టుకొని వేసుకుంటా నువ్వు ఒకటి తెచ్చుకొని కట్టుకో కట్టుకుంటా ఈ అబ్బా 15 రోజులు ఊడమంటే ఊడవది చల్లది ముగ్గు పెట్టది నువ్వు ఉడుతున్నావా లేకపోతే ఇగో చెప్తున్నా కింద నీ ఇంటికి ఎదురుగా నీ ఇంటికి వచ్చి నువ్వు అలుపు చేసి ముగ్గు పెట్టుకోవాలి నా ఇంటికి చూస్తాను ముగ్గు పెట్టుకో ఎక్కుతున్నా నువ్వు ఇంట్లో నా ఇంటికి వచ్చినట్టు తొవ్వుంటే నువ్వు నడిచినప్పుడు నువ్వు కూర్చుకోవా నేను మీకు ఎక్కుతాను బండి పెడతావు కారు ఎక్కి కడతారు ఎవరెవరో వస్తారు నీ చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ కారు కట్టుకుంటారు ఎందుకు నువ్వు కడతాను నేను కట్టుడు కాదు చుట్టాలంటే రానిపోని నువ్వు కార్లు ఎందుకు కనిపిస్తున్నావు అది నీ కారు కాదు ఏది కాదు బండ్లు కడతావు కారు కడతావు కరెంట్ బిల్ ఎవరు కడతారు అనుకుంటున్నావు నువ్వు కడతానా నా ఇష్టం నాకు బండి ఉంది కారు ఉంది నన్ను కూడా చెప్తాను అన్ని అడుగుతావు ఇవో నువ్వు తెచ్చుకుంటే బస్సు తెచ్చుకో లారీ తెచ్చుకో కడుక్కో కానీ రెండు పెట్టక ఎక్కువ తక్కువ ఇప్పుడు పెట్టిందే వాళ్ళు ఇక నేను చెప్తున్నా ఇద్దరం కిరాయి ఉంటున్నాం కిరాయి ఉన్నట్టు చచ్చినట్టు ఉండి చక్కగా పోవాలి కానీ ఈ లొల్లిలు పెట్టుకుంటే మంచిగా ఉండదు నీకు లొల్లిలు పెట్టుకోబుద్ది అయితే ఇంకెవరన్నా చూసుకో అమ్మా ఇంకెవరన్నా చూసుకో ఒక రోజు మంచిగా మాట్లాడుతుంది ఒక రోజు ముక్కలు తిట్ల పెట్టుకుంటది ఏందో ఏమో నీకుంటది మనసుల మీద పువ్వారం పుట్టారు నాకు అత్తుండది గిట్ట మనసులు అత్తుండగానే చిక్కన తలుపులు వేసుకొని లైట్లు బంద్ చేసుకొని ఉందని కత్తా ఎవరన్నా అత్తున్నారంగానే అత్తురనగానే గేట్ తీసి నాకేం బాధ వాళ్ళే గేట్ ఎత్తారు నాకేం బాధ వాళ్ళే గేట్ తీసినప్పుడు వేసుకోండి కుక్కలు చెప్పులు ఎత్తుకపోతున్నాయి ఉన్నప్పుడు బరాబర్ పట్టుడే నువ్వు పైపు ఎందుకు పెట్టినావు నీ కారు కట్టుకొని పెట్టినావు ఆ నుంచి పైపు తీసి తీసుకుపోయి మలుచుకొని ఇంట్లో వచ్చుకో బయట ఉంచుకోగా నేను 5 ఏళ్ళ నుంచి ఉంటాను ఇలా కిరాయి నువ్వు 5 ఏళ్ళ నుండి ఉంచున్నావు కావచ్చు ఇట్లా కిరాయి కానీ నేను వచ్చింది సంవత్సరం అయినా కూడా మంచిగా ఉండదు ఎట్లున్నాయో అట్లనే గంతే ఎవరి వాళ్ళు పద్ధతులు ఎవరి ఆ పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరి వాళ్ళు పని పోవాలి గంతే ఏంటి ఈ లొల్లేంది నాకు ఊకే ఇద్దంతావు అద్దంతావు నీ బట్టలు ఏం చేస్తా నీ చీరల కిందకి నీ రైకల కిందకి నేను ఇప్పుకుంటా పోయి బండి తీస్తాను అమ్మవాడు రోజు రోజుకి పంతక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు ఇగో దండమాడుంది ఆడ ఎత్తున్నాం బండ్లు ఆడ పెడుతున్నావు నువ్వు చెప్పాలి ఏదున్నా కూడా అంతేగాని ఇట్లా లొల్లి పెట్టు నడవది ఏంటిది బట్టల కిందకి వెళ్ళి పోతాం ఆడ పెడతారా కుర్చీలో పెడతారా పెట్ట గీడ పెట్టు గేట్ కైరు బట్టలు ఎండేస్తాయి గేట్ కైరు దర్వాజా కాడ చెప్పులు ఇస్తాయి ఇగో చెప్తాను నేను 15 రోజులు కాదు 20 రోజులు కాదు నీళ్ళు కింద నువ్వే అనుకూతయ్యాలి నువ్వే అడగాలి నువ్వే ముగ్గు పెట్టాలి నువ్వే నీళ్ళు పట్టాలి అడిగిద్దాంపా అడిగించేది ఇలా ఊరంతా ఒకసారి ఉంటే నీ ఈ ఉంటాయి నీకు ఒక్కసారి ఉంటుందా ఎవరన్నా అడిగించడానికి 3 అంకల మీద ఉన్నా కూడా వచ్చిన కాంతి పెడతా నేను కడిగి పోయినా అర్థమైందా ముగ్గేసి కడిగి పోయినా ఏమనుకుంటున్నావు అడిగిరాపో అడగచ్చుకోపో ఏమైతే ఎక్కించిందో ఎక్కించిన మాటలకు నువ్వే అదైతే వరి నేను గాను ఏమైతే ఎక్కించిందో ఎక్కించిన మాటలకు నువ్వే అదైతే వరి నేను గాను అదే మంది మాటలు పట్టుకోని ముచ్చట చెప్తాను ఉంటేది 4 గంటలు ఉంటేది ఒకసారి ఏమైనా కొడుకు గులాలు ఇస్తావు ఒకసారి బబ్బర్లు ఇస్తావు ఒకసారి మామిడికాయలు ఇస్తావు మళ్ళీ ఒకసారి మొహం ఇట్లా పెట్టుకుంటావు ఇంత తొట్టు పెట్టుకుంటావు ఒకసారి పిలుస్తావు మాట్లాడతావు ఏంటి నీతో నేను అప్పుడప్పుడు పిలుస్తా అంత చెప్తాను నువ్వు ఎప్పుడు
ముఖం ఏయ్, పెట్టుకుంటావు. మంచిగా మాట్లాడుతున్నా నువ్వు నాతో పెట్టుకోకు ఆశమాష అనుకుంటున్నావు కావచ్చు నాతో పెట్టుకున్నాడు చెప్తున్నా. ఇగో నేను కూడా చెప్తాను, నువ్వు మంచిగా మాట్లాడతాను. నువ్వు చక్కగా కింద నీళ్లు పట్టినప్పుడు ముగ్గు ఎత్తనవో చేస్తానో చెయ్యి. నా పైపు ముట్టకు, నీ పైపు తెచ్చుకొని వాడుకో. నీకు ఇగో, నువ్వు నీకు నేను నువ్వు నా ఆడాలి. నువ్వు కూడా ఆడవా? నువ్వు కిరాయినా నేను కిరాయినా. కిరాయి ఉన్నప్పుడు కిరాయి ఉన్నట్టే ఉండాలి, కిరాయి ఉన్నప్పుడు కిరాయి ఉన్నట్టే ఉండాలి. నువ్వు కడుకో నేను కడుకున్నా. నేను గీడెచ్చింది కడుతా కొత్త నాకు ఓనర్తో మాట్లాడకపో ఏమన్నా నాతో నడుతున్నావు అంతా ఓనర్తో మాట్లాడకపో. మంచిగా చెప్తున్నా మర్యాద కొద్ది ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంత మంచి వాళ్ళు నాకు చెప్తున్నా వయసాలు. మరి నువ్వు మనిషి నాకు చెప్తున్నావా చాలు? లేకపోతే దర్వాజాల చెప్పులు ఇవ్వకపోతే నీ ఇంటి మీద వచ్చాడు వల్ల నీ ఇంటి ఉడుచుకో. నా ఇంట్లో ఎందుకు ఇడుచుకుంటా? ఉంటది ఓరి అమ్మగారు వచ్చింది. ఏంటిది వచ్చింది? కేసు కథ కాదు, ముగ్గేసి కథ కాదు, కానీ ఈ బట్టలు గిన్నె పెడతావు, గిన్నె పెడతావు. నా 15 రోజులు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఏది 15 రోజులు ఆనందం మన ఇద్దరు కదా నాదంటమా? ఆనందం కాదు గీరంత కాదు. నువ్వు ఒక్క ఇంట్లో ఉంటున్నావు కాబట్టి బండి పెడతావు, కారు పెడతావు, అది పెడతావు, ఇది పెడతావు. నేనే కిందుడు వల్ల నీ 15 రోజులు నువ్వు ఊడుచుకుని నా 15 రోజులు నేను ఊడ్చి ముగ్గెత్తా. దున్య పెట్టుకుంటా, నాకు ఉన్నది ఇసులు పెట్టుకుంటా. నువ్వు పెట్టుకోండి, నేను ఇస్తలేదు, కిరాయి ఇస్తలేదా? నేను ఇస్తాను మరి అంతే, కిరాయించినప్పుడు అంతే. కింద నువ్వు చేసుకో, మీద నేను చేసుకుంటా. నేను మీరికెళ్ళి వచ్చి ఇక్కడ గుడిగమ్మకి ముగ్గురు వేసి అరుసులు వేసేయాలా? పట్లు దిగి ఆ కారు దిగి ఏది పెట్టకిడా ఎక్కడ కొరకు ఇల్లు కాదు. నువ్వు కాదు నేను కాదు ఇస్తలే జీతం. నేను ఇస్తాను. నువ్వేది ఎవరికి ఇస్తున్నావు జీవితం? నాకు కూడా నీతో మాట్లాడి వేస్తుంది. ఇంకోసారి చెప్తాను, కింద చెప్పు. మెట్టుకొక చెప్పిడతా, మెట్టుకొక చెప్పిడతా. ఇంకెక్కువ చేస్తాయి ఏమనుకుంటున్నావు? ఎక్కువ తక్కువ కొడితే బోర్డు నెట్టి వెళ్ళగొడతావు. లేకపోతే నీ చేతులు నాకు ఎక్కుతున్నావు నవ్వురా. ఓనర్ కి ఫోన్ చేసి చెప్తే ఏమంటాడు? మంచిగా కలిసి ఉండరమ్మా అంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఈమెకుండా బుద్ధి దీనికి ఏమైతే ఏమి ఎక్కిచ్చిందా నా మీద ఇట్లా చెప్తుంది. ఈ పిల్లగాడు పాపం ఊరికి వెళ్ళామని చేసుకొని అని వెళ్ళి పెడతాను. మా ఇంట్లో అట్టుకునే చేసి ఎవరు అనుకుంటారు పొలగాని. జస్వంత్ ఇగో నువ్వు ఊక మీ అమ్మని అడుగుతున్నావా చేసుకొని అని. ఇగో మా ఇంట్లో అట్టు ఉంది, ఆడుకో. థ్యాంక్స్ ఆంటీ. పెట్టుకుంటే మళ్ళీ మంచిగా మాట్లాడాలి. నేను ఏమనుగుతుంది నేను మంచిది కానీ నాకు ఏమో ఎక్కిస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏమైంది ఎటువైంది లేదు. ఏమో ఎటువైందో ఈ వరకు పోరడు పాలు కావాలన్నాడు. పాలకే పోయిందో పెరుగుకే పోయిందో. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనం ఎందుకు అడుగుతాం? నల్లిలానే ఉండి బాగా నొల్లి పెట్టుకుంటుంది. ఇగో మొన్న అట్టుకుని వెళ్ళి పెట్టింది పొద్దుగల. ఇంకా చెప్పులుగా దర్వాజకి ఎదురు తట్టుకుని పడవా? మీ అన్న అయితే చీకట్ల 2 సార్లు వాడు తెలుసా? ఇక ఎందుకు లొల్లి అని సప్పుడు కంటూ ఊరుకున్నా కానీ అబ్బో దాంతో నాకైతే అసపడతలేదు. అట్లనే ఉండాలి ఇటువంటి వాళ్ళతోటి. అత్తంది పోతున్నా నేను. సరే పో. ఓ
ఈవిడగారేనా పైన ఆమెకి ఎక్కించి మా ఇద్దరి మధ్యలో లొల్లిలు పెట్టించి తమాషా చూసేది. నీలాంటి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలిసే. చెప్తా ఆగు నీ సంగతి. ఈమెను అడగల్లా అత్త, దానికేంది లొల్లిలు పెట్టించి తమాషా చూస్తుంది. ఈమెకు అర్థమయ్యేటట్టు చెప్పుతేనే మా ఇద్దరి మధ్యలో లొల్లిలు రావు. కోమలక్క, ఓ కోమలక్క, ఆ కోమలక్క. ఏంది కదా గీ 4-5 రోజులు అంత చిట పెడుతుంది. ఇంత నూనె అంటే ఇదేమన్నా చెప్తా నేనే పెట్టిపోయాను, మా ఇల్లు తల వేసుకొని వేను తలపేసుకొని వేను. ఇదివరకు దాకా దాంతో ముచ్చట పెట్టింది నా గురించి, ఇప్పుడు మళ్ళీ నాతో ఏం తెలియనట్టు మాట్లాడుతుంది. పెరుగు ప్యాకెట్ కోసం అని పోయినా ఒకటి అడగాల కోమలక్క. అడుగు. కాదు కోమలక్క, ఒక ముచ్చట అడగాలి. ఇక నీ పేరు కోమలక్కను ఏమని విలువమంటావు? ఇగో మా వాళ్ళు కోమరెల్లి దేవుని పేరుగా కోమరక్కని పెట్టారు, కానీ ఆ పెండిలా కోమల అని పెట్టుకున్నాం అంతే. కోమలని కానీ అందరు కోమరక్క అంటారు. ఒకటి అడగాల, ఏమనుకో కదా. అడుగు. నేను గట్ట ఏమనుకో తెలుసా, నేనున్నంత ఫ్రీగా ఈ లైన్ లో ఎవరు ఉండరు. చచ్చిపోయింది, ఏం ముచ్చట పెడుతుంది? ఓ గీలిసి కదా లతిక. ఏమో లక్కన నాకు ఎక్కువ తెలియదు. ఏదన్నా అవసరం అనుకుంటా నీకు తెలుసు కదా, నేను ఇంట్లోకి అసలు బయటకు వెళ్ళాను. నేను వాళ్ళ ఆకిట్లో కూడా పోను. ఆయన తెలిస్తే తీరుతాడా అని ఆమెనే వచ్చింది. ఎందుకు వచ్చింది మాట్లాడే ఇప్పటికీ నేను 2-3 సార్లు చూసిన. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ నన్ను చూసుకుంటున్నారు, అటొక్కరు ఇటొక్కరు ఉరుకుతుండ్రు. ఎందుకు? ఏం లేదురా, నీ ముచ్చట కాదు. ఏదో ఒకటి అట్లా మాట్లాడతాను టైం పాస్. కానీ నాకు కిందికి అత్త మంచిగా అని పేరు నైట్ డ్రెస్ వేసుకొని కిందికి వచ్చుడు. నీకు తెలుసు కదా మేఘన, నేను ఎక్కువ బయటికి వెళ్తాను, కిందికి వస్తానా. ఎప్పుడన్నా ఒకసారి అత్త ఇంకా నైట్ వేసుకుంటాను, అయితే ఆయనతో బయటకు రాని అవసరం నాకు కిందికి పోవడానికి. నేను ఎవరి ఇంటికి పోను, నాకు ఒకరితో అవసరమే లేదు. నాకు అన్ని తిల్లది ఎత్తారు, కానీ ఏదో అట్లా ఉప్పసకు టైం పాస్ కిందికి వస్తా. ఎవరైనా కనబడితే మాట్లాడదు, లేకపోతే మంచిగా వండుకుంటా. ఏ నువ్వెవరింటికి పోవు గాని ఇక లతికి ఒక్కతే అవుతుంది. ఈడి కూడా ఎవరు రారు. ఈ లైన్ లా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు గాని గీ లతికకేం పని? నేను లేనప్పుడు నిన్ను పిలిచి మాట్లాడుతుంది, నేను రాగానే మళ్ళా అటోగలు ఇటోగలు ఉరుకుతుండ్రు. ఎందుకు? నా ముందే మాట్లాడుకొని గట్లు ఉరుకుతే నాకేమనిపిస్తుంది చెప్పు? కోపం కాదు. ఇగో నేను ఒకటి మంచి మాటతో చెప్తున్నా, తప్పుగా అనుకోకు. మనిద్దరం కిరాయికి వచ్చి ఉంటున్నాం. నేను ఆమె గురించి తెలుసుకున్నా. ఇంతకు ముందు ఇల్లు ఉన్నోళ్ళనే ఈ ఇల్లు కొనడం కోసమే వాళ్ళతో లొల్లి పెట్టించుకొని అల్లకెళ్ళి పంపించిందట ఈ లతిక. మనం కూడా లొల్లి పెట్టుకోవాలని చూస్తుంది కావచ్చు, అది నాకు తెలియదు, ఆ దేవునికి తెలుసు. కానీ ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉందాం. ఒకవేళ నాదేనా తప్పు ఉంటే గిట్లా కాదు గిట్లా అని మంచిగా చెప్పు. కానీ నేనేం అనను. కానీ లొల్లిలు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు? మనం లొల్లి పెట్టుకుంటే సాట్ల తౌడు పోసి కొట్లాడుకోర్రి అని చూసే బాపదిగాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకో కొంచెం. నేను చెప్పింది నీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు. మంది ఎట్లున్నారంటే మనం కొట్లాడుకోవాలని చూస్తుండ్రు. మనమేంది, మనకే అవుతుంది, వాళ్ళకేమైతుంది? వాళ్ళు ఎక్కించిండ్రు, పక్కకే ఉంటారు. ఆడుకున్న వాళ్ళకి ఏమైతుంది? బాధపడతావు, నేను బాధపడతా, మనిద్దరం కొట్టుకుంటాం, మనిద్దరం బాధపడతాం. వాళ్ళు మాత్రం తమాషా చూస్తారు కదా. ఈ చిన్న లాజిక్ నీకు అర్థమైతలేదా చెప్పు? ఎంత మంచిగా ఉన్నాం మొదట్లా, ఎంత మంచిగా ఉన్నాము. ఇవి చెప్పేది నిజమే. పాప వీళ్ళకి ఇంత మంచిది. ఈమె ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. ఆమె మాటలు పట్టుకొని నేను ఈమెను అనవసరంగా అపార్థం చేసుకొని తిట్టిలో పెట్టుకున్నాను. ఇంకోసారి చెప్పుడు మాటలు పట్టించుకోదు, చెప్పుడు మాటలు నమ్మదు. నిజమే మేఘన, ఆమె మా ఆయనకు కూడా గట్లనే చెప్పిందట. మొదట్లా నేను లేనప్పుడు ఎవరితో ఫోన్ మాట్లాడుతానని నాకు చెప్పింది. నా గురించి మా ఆయనకి ఎవరు చెప్పిందట. నేను ఫస్ట్లో ఆయన తొట్టెలు పెట్టుకుంటే నన్ను మస్తు కొట్టింది. ఇప్పుడు నీ విషయంలో కూడా నాకు అదే అనిపిస్తుంది. కానీ ఏమో నాకు ఎందుకు ఆ మాటలు నమ్మబుద్ధి కాదు. కానీ మా ఆయన నిజంగానే లేకముందు ఫోన్ మాట్లాడతాడని చెప్పింది. మరి ఎవరితో మాట్లాడతాడు ఇంకా నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది ఇవ్వలేదు అనేది. మరి మనం ఎందుకు పెట్టుకున్నాం చెప్పు? ఇక మనం కిరాయి ఇంట్లో ఉన్నాం, అసలు మనకు వెళ్ళి పెట్టుకోవద్దు. నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు. 4 రోజులు ఉంటాం, నీ సంతానం పోతావు, నా సంతానం నేను పోతాను. ఆమె కంటే సొంత ఇల్లు ఉన్నది. అదే అంటున్నా. మరి మనం ఎంత మంచిగా ఉండాలో చెప్పు? నీకు తెలియదు, ఇవి కిరాయిల్లో ఆమె కొంటాను చూసిందట. ఇందుకు ఎవరు కిరాయికి రాకపోతే ఓనర్ ఏం చెప్తాడు? అగ్గొసగ్గోలా మెత్తాడు.
ఇప్పుడు మనం వచ్చి ఉంటే ఆయన కిరాయి పోతుంది, ఇక ఈ ఇల్లు అమ్మడు చెయ్యడు, వీళ్ళని ఎట్లనన్నా చేసి ఇళ్ళకెళ్ళి పంపించాలని గట్ల మనకు లొల్లిలు పెట్టిస్తే మనం ఉండం. నువ్వు పోతావు నేను పోతా, ఈ ఇల్లు ఖాళీగా ఉంటుంది, ఈ మూలకి ఎవడొచ్చి ఉంటుందని ఆయన దూరం తక్కువ రేటుకి అమ్మేయని ఆమె ప్లాన్ చెప్తుందట. వాడగట్ల చెప్పింది కాదు. ఈ ముచ్చట నీకు తెలియక నీకేదో చెప్తే నువ్వు వచ్చి నా మీద ఒరుడు, నేను నీ మీద ఒరుడు, మన ఇద్దరం కొట్టుకుండు, బజార్లో వరుడు, ఆమెకు తమాషా అవుతుంది. ఒక సినిమా చూసినట్టు చూస్తుంది మనల్ని. అవసరమా ఇదంతా? చెప్పుకోమరక్క, కొంచెం అర్థం చేసుకో. నా ఉన్న 4 రోజులు అందరితో మంచిగా ఉండి పోదాం. ఏం పోయేటప్పుడు బంగారు తీసుకోబోము, భవంతులు తీసుకోబోము. ఏమంటుంది? మన ఇట్లా మాట్లాడుతున్నావా ఏంది? మాట్లాడకు. ఏమంటుంది? మళ్ళీ వచ్చింది కదా. ఇవరకు ఒకసారి నా మొబైల్కి నాకు ఎక్కించి చెప్తేనే మా ఇద్దరికి మస్తు పొట్టులు వెళ్ళయింది. ఇప్పుడు మళ్ళీ మేఘన మీద ఎక్కించి చెప్తే మళ్ళీ మేఘనతో వెళ్ళయింది. ఇప్పుడు మళ్ళీ ఏం వెళ్ళి పెట్టించిపోతానని వచ్చిందో ఏం కథను. దీని సంగతి ఇట్లా కాదు. ఇంకోసారి నా జోలికి రాకుండా మా ఇద్దరి మధ్యలో వెళ్ళి పెట్టేయకుండా చెప్పాలి దీనికి బుద్ధి. ఏమంటుందా చెప్తాడు. మేఘనా మేఘనా ఇదేంటి మేఘనని పిలుస్తుంది? నేను మళ్ళా ఎటు పోతున్నా మాకు? మేఘనా మేఘనా వచ్చినవా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏం పనికి వచ్చింది కొమరక్క? మళ్ళీ ఏం చెప్తానని వచ్చిందోనే. ఆహా, ఇన్ని రోజులు చెప్పినవి చాలదా? మారవా ఇక నువ్వు? నీ గురించి ఈ గల్లీలో మొత్తం తెలుసుకున్నాం. ఈ ఇల్లు కొనడానికి ఇంట్లో ఎంత మందిని లొల్లి పెట్టించి పంపించినావో అన్ని మాకు తెలుసు. పైసా మీద ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. నీకు ఇల్లుంది, సొంత ఇల్లుంది. నీ భర్త లేని బిజినెస్లు చేస్తాడు. నీకు టిప్పర్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, ఎంతో బిజినెస్ చేస్తాడు. నీకు అంగాం చేతి నిండా పైసలు, సొంత ఇల్లు. ఈ కిరాయి పొట్ట కూటి కోసం కిరాయి వండుకుంటా బతికేటోళ్ళ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు? ఇసంటోళ్ళు మారను మేఘనా. ఇసంటోళ్ళు సచ్చిన శవం మీద పైసా ఏరుకునే రకం. వీళ్ళకు గిట్ల కాదు, మనం చేతులతోనే బుద్ధి చెప్పాలి. అందుకో ఈ కాలంలో మనుషులు ఎట్లున్నారంటే వాళ్ళ రాక్షసానందం కోసం ఇతరుల జీవితంలో చీకటి నింపడానికి ఎలాంటి పనులకైనా దిగజారి ఇతరుల బతుకులను నాశనం చేయాలని చూసే మూర్ఖులు ఉన్నారు. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ రాక్షసానందం కోసం, వాళ్ళు అందరి ముందు ది గ్రేట్ అనిపించుకోవడం కోసం అన్నీ ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు ఒక మనిషిని తప్పుడుగా ఎట్లా ప్రచారం చేయాలో వాళ్ళకి నచ్చనోళ్ళను ఆ విధంగా చేస్తారన్నట్టు. సో చెప్పుడు మాటలు పట్టించుకోకుండా డైరెక్ట్గా మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ మనిషితోనే వెళ్ళి సాల్వేషన్ చేసుకోవాలి తప్ప మంది మాటలు పట్టుకుంటే మాత్రం జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇంకొకటి, చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉంటారు కావచ్చు, కానీ కాలం ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్తుంది. సో చెప్పుడు మాటలు వినకుండా మీ పని మీరు, ఇంకోళ్ళకి అన్యాయం చేయకుండా మీ బతుకు మీరు హ్యాపీగా బతకండి. అంతా మంచిగా జరుగుతుంది.